ఏం చేస్తున్నావు? ఏదో సీరియస్ చదువుతున్నావు? నేను ఒక స్టోరీ చదువుతున్నానమ్మా. జో డిస్పెన్సా అని ఆయన మనసు శక్తితోని ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు అనమాట. అవునా? ఆ స్టోరీ నాకు కూడా చెప్పు అయితే. ఓకే, చెప్తాను. 1986లో జో డిస్పెన్సా ఒక రేస్లో పాల్గొంటుండగా వెనుక నుంచి ఒక కార్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. 6 వర్టిబ్రేట్స్ విరిగిపోయాయి. డాక్టర్స్ ఏమో తక్షణం శస్త్రచికిత్స చేయాలి, లేకపోతే మళ్ళీ నడవలేవు అన్నారు. కానీ ఆ శస్త్రచికిత్సలో మెటల్ రాడ్స్ పెట్టాలి, రిస్క్ ఎక్కువ అని కూడా అన్నారు. అప్పుడు జో ఒక డెసిషన్ తీసుకున్నారు. నా బాడీని నేను నా మనసుతో నయం చేస్తాను అని. ఆయన కొన్ని టెక్నిక్స్ని యూస్ చేశాడు. లైక్ ఫస్ట్ థింగ్ ఏంటి? విజువలైజేషన్. ఎవ్రీడే ఆయన కళ్ళు మూసుకొని తన స్పైనల్ కార్డ్ పూర్తిగా సరిగా ఉన్నట్లుగా, ప్రతి వర్టిబ్రేట్ సరిగ్గా అలైన్ అవుతున్నట్లు, ప్రతి నర్వ్ సరిగ్గా పనిచేస్తున్నట్లు, తాను మళ్ళీ నడుస్తున్నట్లుగా ఫీల్ అయ్యేవాడు. ఆయన శరీరం ఎలా ఉండాలి అనేది మెదడులో ముందే రిపేర్ అయింది అన్నట్లు ఇమాజిన్ చేశారు. నెక్స్ట్ థింగ్ నమ్మకం. మైండ్ వాస్తవాన్ని, స్పష్టమైన ఊహను వేరు చేయదు. ఎమోషన్ ప్లస్ థాట్ కాంబినేషన్. ఆయన కేవలం ఇమాజినేషనే కాదు, ఆరోగ్యంగా ఉన్న ఆనందాన్ని ముందుగానే అనుభవించారు. లైక్ గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యేవారు, ఆనందం, స్వేచ్ఛ. ఈ భావాలు మెదడులో కొత్త న్యూరాన్స్ కనెక్షన్స్ని సృష్టిస్తాయి. ఇంకొకటి మెడిటేషన్. ప్రతిరోజు గంటల తరబడి ధ్యానం చేసేవారు. పాత భయాలు, సందేహాలు వదిలేశారు. కొత్త ఆరోగ్యమైన వ్యక్తిగా తనను తాను ఊహించుకున్నారు. ఇదే బ్రెయిన్ రీవైరింగ్ ప్రక్రియ అన్నమాట. మన మెదడు ప్లాస్టిక్ లాంటిది. మన ఆలోచనలతో కొత్త మార్గాలు సృష్టించవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కన్సిస్టెన్సీ. నిరంతర ప్రయత్నం. అతను ఒకరోజు ఆర్ వారం కాదు, రోజుకి 2-3 సార్లు ఇలానే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 6 నుంచి 9 వారాల్లోనే ఆయన మళ్ళీ నడవడం చూసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారనమాట. ఇది అందరూ చేయొచ్చు, ప్రతి వాళ్ళు చేయొచ్చు. ఈయనొక్కడే కాదు, ప్రతి వాళ్ళు చేయొచ్చు. ఇది చేసిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎంతమంది ఇలా సాధించారో కూడా నేను చెప్తాను. ఫైనల్లీ ఎండ్ ఏంటంటే, మీ ఆలోచనలు మీ శరీరానికి కెమికల్స్ పంపిస్తాయి. ఈ భావాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు మీ బ్రెయిన్ను రీప్రోగ్రామ్ చేస్తే మీ జీవితం మారుతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ జో డిస్పెన్సా. ఆయన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీరు చూడండి. ఆయన ఎంత ఇన్స్పైరింగ్గా మాట్లాడతారో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.